గత ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసింది. తాజాగా పుష్ప 2 ఫిబ్రవరి 17 వరకు లెక్కల ప్రకారం 1871 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే పుష్ప 2 విడుదల తర్వాత రోజునే తాజాగా బాలీవుడ్ లో రిలీజ్ అయిన చావా కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ కారణమేదైనా చావా నిర్మాతలు తమ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఓ రకంగా చూసుకుంటే ఇది ఒక మంచి నిర్ణయమనే చెప్పాలి. ఎందుకంటే పట్టుదలకు పోయి పుష్ప 2 చావా చిత్రాలు ఒకేసారి వచ్చి ఉంటే మాత్రం రెండింటికి ఈ స్థాయి కలెక్షన్స్ వచ్చి ఉండేవి కాదు. ప్రస్తుతం చావా బాలీవుడ్ లో మంచి ఓపెనింగ్స్ తో విజయపదంలో దూసుకుపోతోంది. అయితే ముందు అనుకున్నట్టు డిసెంబర్ 6న చావా వచ్చి ఉంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది. నిజానికి పుష్ప 2 చావా సినిమాలు కథల పరంగా పూర్తిగా భిన్నమైనవి. పుష్ప ఎర్రచంద్రం స్మగ్లర్ కథ అయితే చావా దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలను అర్పించిన శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ కథ. మరాఠా ప్రజలు శివాజీలా జీవించు సంభాజీలా మరణించు అని చెబుతూ ఉంటారు. ధర్మం కోసం శివాజీ పోరాటం చేస్తే ధర్మాన్ని వీడటం ఇష్టం లేక సంభాజీ ప్రాణత్యాగం చేశారు. అయితే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ మాత్రం రష్మిక మందన్నానే. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయి ప్రేక్షకులు ఈ రెండింటినీ పోల్చి చూస్తే మాత్రం కథ పరంగా పుష్ప 2, అదే సమయంలో మేకింగ్ పరంగా చావా తేలిపోయేవి. ఈ రెండు సినిమాల్లోనూ యాక్షన్ సీన్స్ భారీగా ఉన్నప్పటికీ పిక్చరైజేషన్ లో పుష్ప 2ది పైచేయి అయితే ఎమోషన్ పరంగా చావా అందరి మనసులను దోచుకుంది. అంతేకాకుండా ఈ రెండు సినిమాలు రెండు వేరువేరు ఇండస్ట్రీల నుంచి వచ్చినవి. పుష్ప 2 పాన్ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్ లో పుష్ప 2కి బ్రహ్మరథం పట్టారు. ఒకవేళ అదే టైంలో కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయిన చావా వచ్చి ఉంటే బాలీవుడ్ లో పుష్ప 2కి ఆ రేంజ్ బజ్ వచ్చి ఉండేది కాదు. అంతేకాదు మూవీ లవర్స్ రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశం కూడా ఉంది. అలా పుష్ప 2కు కొందరు సపోర్ట్ చేస్తే చావాకు మరికొందరు సపోర్ట్ చేసేవారు. దీనికి తోడు దక్షిణాది సినిమా ఉత్తరాది సినిమా అంటూ మరో రచ్చ తెరపైకి వచ్చేది. ఆ విధంగా రెండు సినిమాలకు భారీ నష్టం జరుగుండేది. కానీ ఇవాళ పుష్ప 2 బాక్సాఫీస్ బరిలో తన ఆటను ముగించేసిన తరువాత చావా తన ఆట మొదలు పెట్టడంతో రెండు సినిమాలు విజయపదంలో దూసుకుపోతున్నాయి. రెండు ఇండస్ట్రీలకు లాభం చేకూరింది. అంతేకాదు మన నేషనల్ క్రష్ వరుస రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక చావా తొలి 4 రోజుల్లోనే దాదాపు 150 కోట్ల రూపాయల గ్రాస్ ను కొల్లగొట్టింది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.